నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేసే అభ్యర్థులు తప్పకుండా ఈ రీల్ ని చివరి వరకు చూడాల్సిందే. ఇది వచ్చేసి ఎపిసోడ్ 9. అంతకుముందు ఎపిసోడ్స్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. ఛానల్ ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎలక్షన్స్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక ఈ వీడియో అంశం విషయానికి వచ్చినట్లయితే, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు పోటీ చేసే వాళ్ళ చుట్టూ ఒక 10 మంది మిత్ర మండలి ఉంటుంది. ఆ మిత్ర మండలి విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలనేది ఈ రీల్ లో చెప్పబోతున్నా. మీరు చివరి వరకు చూడండి. మీ చుట్టూ మిమ్మల్ని గెలిపించడం కోసం పనిచేస్తామని చెప్పి ఒక మిత్ర మండలి ఇప్పటికే వచ్చేసి ఉంటుంది. ఆ మిత్ర మండలిలో గనక వాళ్ళు ఏదో పని చేస్తాను వచ్చారు కదా, వాడుకుందాంలే అని చెప్పి మీరు వాళ్ళని గనక క్యాంపెయినింగ్ లో ఎఫెక్టివ్ గా వాడినట్లయితే, అందులో ఎవరిపైన ప్రజల్లో వ్యతిరేకత ఉంటే దయచేసి వాళ్ళని దూరం పెట్టండి. ఎందుకంటే ఈ చుట్టూ ఉన్న వాళ్ళపై కూడా కొంత వ్యతిరేకత ఉండొచ్చు. వాళ్ళు మీ దగ్గరకు ఉండి మీతో పని చేయడం వల్ల కూడా మీకు పడాల్సిన ఓట్లు పడకుండా దూరం పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళని దూరం పెట్టండి. రెండోది, చుట్టూన్న మిత్ర మండలి రోజు మీ మెదడుని ఖరాబ్ చేసే పరిస్థితి ఉంటుంది. అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అక్కడ డబ్బులు పంచి పెడుతున్నారు, ఇక్కడ లిక్కర్ పంచి పెడుతున్నారు, అక్కడ కుల సంఘాలకు డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడ ఇది ఇస్తున్నారు, మనం ఇవ్వట్లేదు అని చెప్పి మిమ్మల్ని మ్యానిపులేట్ చేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు గాబరా పడి మిమ్మల్ని గాబరా పెడితే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. 10 మంది పెద్ద మనుషులతో మాట్లాడి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంతేగాని చుట్టూ ఉన్న 10 మంది చెప్పారు కదా అని తొందరపడి నిర్ణయం తీసుకుంటే మీకు నష్టమే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ మిత్ర మండలిని ఎంతవరకు వాడాలి, ఎంతవరకు వాడొద్దనే విచక్షణతో మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే మీకు లాభం జరుగుతుందని చెప్పడానికి వీడియో చేశాను. చుట్టూ ఉన్నారు కదా, మన వాళ్ళు కదా అనుకుంటే ఆల్వేస్ నాట్ కరెక్ట్. ఓకేనా? మరి తక్కువ ఖర్చుతో ఎలక్షన్ లో గెలిచి నాకు ఫోన్ చేయండి. జై హింద్.